వెల్కమ్ టు 77 న్యూస్. ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పాణ్యం నియోజకవర్గం 19/6/2026 కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు పాణ్యం నియోజకవర్గం 19వ వార్డు శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఏఐసిసి సభ్యులు మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మరియు పాణ్యం నియోజకవర్గ కోఆర్డినేటర్ జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ గారు. ఈ సందర్భంగా జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని కావడం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి అత్యవసరమని, అలాగే ప్రపంచ చరిత్రలోనే ఒక విలక్షణమైన విశిష్టమైన నాయకుడు రాహుల్ గారు అని, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన త్యాగశీలి అని లక్ష్మీ నరసింహ యాదవ్ గారు తెలియజేశారు. లౌకిక తత్వానికి, మతతత్వానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, గాంధీవాదానికి, గాడ్సేవాదానికి మధ్య ఈ పోరాటం జరుగుతుంది. లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అచ్చే దిన్ బదులు చచ్చే దినాలు దాపురించాయని, సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్, వికసిత భారత్ బదులు విధ్వంస భారత్ జరుగుతుందని, దేశం అప్పులో కుప్పయ్యిందని రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ లక్ష్య సాధన కోసం అంకితం పునరంకితం కావాలని లక్ష్మీ నరసింహ యాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహీం, కల్లూరు మండల అధ్యక్షులు చెన్నయ్య, మసూమ్, రవితేజ, రాంబాబు, నాగరాజు, జలీల్ తదితరులు పాల్గొన్నారు. బయట చేద్దాం కానీ ఏదో ఒక రోజు మీకు కూడా ఉండాలని అట్లా ఏం కాదు అట్లా పెట్టుకో.